వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. త్వరలో టీఎస్ ఎంసెట్ కౌన్సిలింగ్ స్టార్ట్ అవబోతుంది. స్టూడెంట్స్కి ఎన్నో డౌట్స్, కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, సీట్ అలాట్మెంట్స్ ఎప్పుడు జరుగుతాయి, సర్టిఫికేట్స్ ఏం కావాలి అనే వాటిపైన, వీటన్నిటి అట్లీస్ట్ కొన్ని డౌట్స్ పైన మనకు నివృత్తి చేయడానికి టీఎస్సిహెచ్ఈ చైర్మన్ గారు లింబాద్రి సార్ మనతో ఉన్నారు. వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్ సార్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు తెలంగాణ ఎంసెట్ కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవబోతుంది సార్? తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైనటువంటి విద్యార్థులు, అట్లాగే ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ రాస్తున్నటువంటి విద్యార్థులు 3,55,000 మంది ఎఫ్సెట్ ఎగ్జామినేషన్కి అపియర్ కావటం జరిగింది. అందులో ఒక 90,000 వరకు అగ్రికల్చర్ అండ్ ఫార్మసీకి సంబంధించినటువంటి ఎగ్జామినేషను రాయటం జరిగింది. అట్లాగే మిగిలినటువంటి ఈ 2,65,000 మంది పిల్లలు ఈ ఇంజనీరింగ్ స్ట్రీమ్కు అపేర్ కావటం జరిగింది. ఇది విద్యార్థుల యొక్క ఆసక్తతను, విద్యార్థుల యొక్క క్యారియర్ చూజ్ చేసుకున్నటువంటి విధానాన్ని, విద్యార్థులు భవిష్యత్తులో గొప్పగా సైన్స్ టెక్నాలజీ కోర్సులు చదవాలనేటువంటి భావన కలిగి ఉన్నారని చెప్పడానికి ఈ గణాంకాలు ఒక కొలమానంగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ కాంటెక్స్ట్లో తెలంగాణ రాష్ట్రం అందరికంటే ముందుగా ఎఫ్సెట్ ఎగ్జామినేషన్ నిర్వహించడం, వాటి ఫలితాలను కూడా ప్రకటించడం జరిగింది. వాటితో పాటుగా ఇప్పుడు అడ్మిషన్ షెడ్యూల్కి సంబంధించినటువంటి కసరత్తు కూడా ఈరోజే తెలంగాణ ఎడ్యుకేషన్ ముఖ్య కార్యదర్శి శ్రీ బొర్ర వెంకటేశం గారు, అట్లాగే మా సహచరులందరితో ఉన్నటువంటి కమిటీ ద్వారా దానికి సంబంధించినటువంటి రూపకల్పన చేయటం జరిగింది. ఇది విద్యా సంవత్సరం ప్రారంభంలో అన్ని రకాల కోర్సులకు అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం కావటం అనేటువంటిది ఎవ్రీ సంవత్సరం జరిగేటువంటి కార్యక్రమమే. అందులో ఈ సంవత్సరం ఈ విద్యార్థులకు మేము ఎవ్రీ ఇయర్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నప్పటికి కూడా విద్యార్థులు మాత్రం కొత్తవారే, వారు ఫ్రెష్, వాళ్ళకు ఎంతో ఇంట్రెస్ట్ ఉంటుంది, ఎంతో ఆసక్తి ఉంటారు. విద్యార్థులే కాదు, వారి తల్లిదండ్రులు కూడా అందరూ కూడా తల్లిదండ్రుల యొక్క లక్ష్యం, తల్లిదండ్రుల యొక్క ఎక్స్పెక్టేషన్స్ పిల్లల మీద అవుతుంటాయో వాటన్నిటినీ ఫిల్ఫిల్ చేయడం కొరకు కళాశాలలు, వాటి అడ్మిషన్ల తీరుతెన్నులు, ఆ కళాశాలలో చదువుకోవటం వల్ల విద్యార్థులు పొందేటువంటి అనేక రకాల విజ్ఞానంతో పాటు వ్యక్తిత్వ వికాసాలు ఎట్లా బాగుంటాయనేది ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మేము అకాడమిక్ ఇయర్ బిగినింగ్లో తీసుకోవాల్సినటువంటి అన్ని ప్రికాషన్స్ తీసుకోవడానికి విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్లతో, అట్లాగే వివిధ కళాశాల ప్రిన్సిపల్స్తో, ఉన్నత విద్యామండలి, ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి గారు అందరూ సమగ్రంగా చర్చించి దానికి సంబంధించినటువంటి విధి విధానాలు రూపొందించుకోవటం జరిగింది. ఇందులో మొదటగా అయితే మేము డిగ్రీ అడ్మిషన్ షెడ్యూల్ రిలీజ్ చేయడం జరిగింది. దోస్త్ అనేటువంటిది ఒక యూనిక్ ఇన్ ద కంట్రీ. డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 1060 డిగ్రీ కళాశాలల్లో విద్యార్థులు అడ్మిషన్లు పొందడానికి కావలసినటువంటి ఈ యొక్క అకాడమిక్ ప్రణాళికను మేము రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పటికే విద్యార్థులందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవటం, వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవటం అనేటువంటిది జరుగుతూ ఉన్నది. డెఫినెట్గా అది కూడా ఒక 3 ఫేజుల్లో ఈ అడ్మిషన్స్ను జూలై 30 నాటికి కంప్లీట్ చేయాలనేటువంటి ఒక అకాడమిక్ క్యాలెండర్ను మేము ప్రకటించడం జరిగింది. విద్యార్థులు దానికి తగ్గట్టుగా ఇప్పటికే ఒక 70,000 వరకు విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ను ఎక్సెస్ చేయడం జరుగుతుంది. ఈ నెల 30 వరకు ఫస్ట్ ఫేజ్లో రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళ యొక్క వెబ్ ఆప్షన్స్ను ఎక్సెస్ చేసుకోవడానికి అవకాశం కల్పించడం జరిగింది. అట్లాగే నెక్స్ట్ ఫేజు అవన్నీ షెడ్యూల్స్ మా వెబ్సైట్లో కూడా ఇవ్వటం జరిగింది. మీలాంటి పాత్రికేయ మిత్రుల ద్వారా కూడా విద్యార్థులకు ఈ షెడ్యూల్స్ రిలీజ్ చేయడం జరిగింది. ఇకపోతే మీరు చెప్పినట్టుగా ఎఫ్సెట్
సంబంధించినటువంటి విషయాలకు సంబంధిస్తే మొదటిసారి ఈ సంవత్సరము టీజీ ఎఫ్సెట్ చేస్తూ ఉన్నాం. గతంలో టిఎస్ ఎంసెట్ ఉండేది. ఈ సంవత్సరము గౌరవ ముఖ్యమంత్రి గారు ఎస్ బదులు జీని తెలంగాణకు గుర్తింపుగా చేర్చడానికి కావాల్సిన జీవోలు ఇవ్వటం జరిగింది. కాబట్టి ఈ సంవత్సరము టీజీ ఎఫ్సెట్ 2024 అడ్మిషన్ షెడ్యూల్ను మేము ఈరోజే రూపొందించడం జరిగింది. 27 జూన్ 2024 నుండి విద్యార్థులకు అడ్మిషన్లు పొందడానికి అవకాశం ఉంటుంది. ఫస్ట్ ఫేజ్ ఆఫ్ అలాట్మెంట్, ప్రొవిజనల్ అలాట్మెంట్ విద్యార్థులకు 12 జూలై 2024 రిలీజ్ చేయడం జరుగుతుంది. అట్లాగే సెకండ్ ఫేజ్కి సంబంధించి 19 జూలై 2024 నుండి మేము తీసుకోవటం జరుగుతుంది. ఈ సెకండ్ ఫేజ్ విద్యార్థుల యొక్క అలాట్మెంట్ అనేటువంటిది 5th ఆగస్ట్ వరకు కంప్లీట్ చేయటం జరుగుతుంది. స్పాట్ అడ్మిషన్స్ 17 ఆగస్ట్ 2024 క్లోజ్ చేయటం అనేటువంటిది ఉంటుంది. ఈ విధంగా విద్యార్థుల యొక్క అడ్మిషన్ షెడ్యూల్ ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ సంబంధించినటువంటి పూర్తి వివరాలని మేము మళ్ళీ మీకు తెలియజేస్తాం. అట్లాగే ఈ అడ్మిషన్కి సంబంధించినటువంటి విషయాలను తెలుసుకోవడానికి వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. లేదా విద్యార్థులు రాష్ట్రంలో ఉన్నటువంటి 37 హెల్ప్ లైన్ సెంటర్ల ద్వారా కూడా విద్యార్థులు వీటికి సంబంధించినటువంటి సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీ ద్వారా విద్యార్థులకు, వాళ్ళ తల్లిదండ్రులకు ఒక విజ్ఞప్తి ఏంటంటే, ఎవరైతే విద్యార్థులు ఈ వెబ్సైట్ ద్వారా ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ ద్వారా ఇంజనీరింగ్లో అడ్మిషన్ పొందదలుచుకున్నారో వారు ఇప్పుడే విద్యార్థులకు సంబంధించినటువంటి రిలవెంట్ సర్టిఫికెట్స్ అన్నిటిని కూడా తయారు చేసి ఉంచుకోవాలి. మొదటగా విద్యార్థులందరూ కూడా వాళ్ళకు సంబంధించినటువంటి బోనాఫైడ్ సర్టిఫికేట్స్, అట్లాగే 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు లేదా ఇంటర్మీడియట్ వరకు ఉన్నటువంటి బోనాఫైడ్ సర్టిఫికేట్స్ స్పెసిఫిక్గా తీసుకోవాలి. ఇంటర్మీడియట్ టు 10th క్లాస్కి సంబంధించినటువంటి ఒరిజినల్ సర్టిఫికేట్స్, ఎస్ఎస్సి అండ్ ఇంటర్మీడియట్ మెమోరాండమ్ ఆఫ్ మార్క్స్, వాటిని కూడా మీరు రెడీగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. అట్లాగే విద్యార్థులు వివిధ సామాజిక నేపథ్యం కలిగినటువంటి వారు వాటికి సంబంధించినటువంటి కుల సర్టిఫికేట్స్ను కూడా, కుల ధృవీకరణ పత్రాలను కూడా వారు సిద్ధంగా ఉంచుకోవాలి. వీటితో పాటు ఈడబ్ల్యూఎస్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ కూడా విద్యార్థులు ముందుగా రెడీగా ఉంచుకున్నట్లయితే ఎట్ ద టైమ్ ఆఫ్ వెరిఫికేషన్ చాలా సులభంగా ఉంటుంది. ఎందుకంటే ఒక ఫేజ్కి ఇంకో ఫేజ్ మధ్య కూడా విద్యార్థుల్లో కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీరు మీ రిక్వైర్డ్ సర్టిఫికేట్లు సకాలంలో అప్లోడ్ చేసుకోగలిగితే, వెరిఫికేషన్స్లో మీరు వాటిని వెరిఫై చేయించుకోగలిగితే, మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టిన తర్వాత మీ అలాట్మెంట్ అనేటువంటిది ఆ పర్టికులర్ కేటగిరీ ప్రకారం చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి విద్యార్థులందరూ కూడా వారికి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ అన్నిటిని కూడా పొందుపరచుకోవాలి. వీటికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ ఫీజు కూడా చాలా సింపుల్గా 600 రూపాయలు అయితే రిజర్వ్డ్ కేటగిరీ వారికి, 1200 రూపీస్ అయితే అన్రిజర్వ్డ్ కేటగిరీ వారు పే చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా వెబ్సైట్లో ఉంటాయి. త్వరలోనే విద్యార్థులందరికీ కూడా ఈ నోటిఫికేషన్ కూడా మన కన్వీనర్ అడ్మిషన్స్, కమిషనర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ వారే ప్రిన్సిపల్ సెక్రటరీ ఎడ్యుకేషన్, కాబట్టి వారు త్వరలోనే రిలీజ్ చేయడానికి ఆదేశాలు జారీ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఓకే సార్, ఇప్పుడు మీరు అన్నట్లు ప్రతి ఇయర్ కొత్త స్టూడెంట్ సార్, వాళ్ళకు కౌన్సిలింగ్ ప్రాసెస్ ఏమన్నా ప్రీవియస్ అలానే ఉంటుందా, లేకపోతే ఏమైనా మారే అవకాశం ఉందా సార్? ఒకటి, కౌన్సిలింగ్స్ అన్నీ కూడా చాలా స్టూడెంట్ ఫ్రెండ్లీగా ఉంటాయి. ఓకే, ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు. విద్యార్థులు కౌన్సిలింగ్ రాకముందే గత 2-3 సంవత్సరాలుగా ఏ ర్యాంకులో ఏ కేటగిరీ విద్యార్థికి ఏ కాలేజీలో ఎక్కడి వరకు కట్ ఆఫ్ మార్క్స్ అనేటువంటి అన్నీ కూడా మేము అందుబాటులోకి ఉంచడం జరిగింది. చాలా సింపుల్గా వాటిని వెరిఫై చేసుకొని మీరు ఆన్లైన్లో వెబ్ ఆప్షన్ ఎక్సెస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. తద్వారా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే
కౌన్సిలింగ్ సెంటర్స్లో వాటిని క్లారిఫై చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇదంతా కూడా స్టూడెంట్ ఫ్రెండ్లీ అడ్మిషన్ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేటువంటిది మనం చేయటం జరుగుతుంది. వీటితో పాటు ఫోన్ల ద్వారా కూడా వాళ్ళు డౌట్స్ని క్లియర్ చేసుకోవడానికి అడ్మిషన్ కన్వీనర్ వెబ్సైట్లో ఆ సమాచారం అంతా కూడా పొందుపరచడం జరిగింది. కాబట్టి విద్యార్థులు చాలా సింపుల్గా, చాలా ఈజీగా, ఫ్రెండ్లీగా కావాల్సిన సమాచారం పొందవచ్చు. సార్, అండ్ స్టూడెంట్స్కి కొన్ని బేసిక్ డౌట్స్ సార్. ఇప్పుడు ఎస్పెషల్లీ ఇంజనీరింగే తీసుకుంటే ఎలాంటి బ్రాంచ్ సెలెక్ట్ చేసుకోవాలి, లేదా ఎలాంటి కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాలి, లేకంటే బ్రాంచ్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఎలాంటి ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేసుకోవాలి అనేది ఉంటుంది. దాంట్లో సజెషన్స్ ఇవ్వాలి. ఒకటి ఏంటంటే పిల్లలందరూ కూడా గమనంలో ఉంచుకోవాల్సిన అంశం ఏంటంటే ఈ రాష్ట్రంలో ఇప్పటికీ 178 ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయి. దాదాపు 1,18,000 వరకు సీట్స్ కూడా ఉన్నాయి. మనకు అడ్మిట్ అయ్యేటువంటి విద్యార్థుల సంఖ్య కనుక పరిశీలిస్తే 80,000 వరకే ఉంటుంది. అంటే అందరికీ ఈ సీట్స్ అప్లై చేసుకున్న వాళ్ళు ఎక్కువ మందికి అడ్మిషన్లు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి విద్యార్థులు ఎక్కడ గందరగోళానికి, టెన్షన్కు గురి కాకుండా అవైలబుల్గా ఉన్నటువంటి కళాశాలలన్నింటిలో ఉన్నటువంటి కోర్సుల్ని మనం ఒక శ్రద్ధగా పరిశీలించినట్లయితే మనకు అర్థమవుతుంది. ఒకటి, నంబర్ ఆఫ్ కాలేజెస్, నంబర్ ఆఫ్ సీట్స్ అవైలబుల్, కోర్స్ వైజ్ సీట్స్ అవైలబుల్ చూసుకోవాలి. అట్లాగే రెండవ ఇంపార్టెంట్ అంశం ఏంటంటే విద్యార్థులంతా కూడా క్యారియర్ను ఎట్లా బిల్డ్ చేసుకుందాం అనుకుంటున్నారు. మనం అనుకుంటున్నాం చాలా మట్టుకి విద్యార్థులు ఇప్పుడున్నటువంటి ట్రెండ్ ప్రకారం ఏంటంటే అందరూ ఈ కంప్యూటర్ సైన్స్ వైపు, మేము మీకు చెప్పినట్టుగా ఈ 80,000 మంది విద్యార్థులను మేము లాస్ట్ ఇయర్ అడ్మిట్ చేస్తే దాదాపు 80% విద్యార్థులు, 85% విద్యార్థులు కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ అనుబంధమైనటువంటి కోర్సులు పోతున్నారు. మనము కాదని చెప్పలేం, కానీ ఈరోజు కూడా అనేక పత్రికలు వస్తున్నాయి ఐఐటి లాంటి ఇన్స్టిట్యూషన్స్లో కూడా కావాల్సినటువంటి ప్లేస్మెంట్స్ లేవు అని. కాబట్టి విద్యార్థులకు నేను ఇచ్చేటువంటి ఒక విజ్ఞప్తి ఏంటంటే మీరు భవిష్యత్తులో ఒక ప్రాస్పెక్ట్స్ ఎట్లా ఉన్నాయి, ఎంప్లాయబిలిటీ ఆపర్చునిటీస్ ఏ రంగంలో పెరగబోతున్నాయి, వాటిని మనము పరిగణలోకి తీసుకొని కనుక మీ కోర్సును చూజ్ చేసుకోగలిగితే ఇంకా బాగుంటుందని అనిపిస్తుంది. ఇప్పుడు చాలామంది విద్యార్థులు కేవలము సాఫ్ట్వేర్, కంప్యూటర్ రిలేటెడ్ కోర్సులకే వెళ్తున్నారు తప్ప వాటితో పాటు కోర్ ఇంజనీరింగ్కి సంబంధించి అంటే సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి దాంట్లోకి పోయే విద్యార్థుల సంఖ్య తగ్గుతుంది. భవిష్యత్తులో వాటికి కూడా బ్రహ్మాండమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏ దేశమైనా, ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలి అని అంటే ఆ దేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్ డెవలప్ కావాలి. అది రోడ్లు కావచ్చు, భవనాలు కావచ్చు, ఇతర అనేక రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం ఉంటుంది. వాటికి డెఫినెట్గా ఈ కోర్ ఇంజనీరింగ్ డిసిప్లిన్కి సంబంధించినటువంటి నైపుణ్యాలే అవసరం ఉంటుంది. కాబట్టి వాటికి కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది. ఈ మధ్యనే అమెరికన్ వారు ఒక మంచి స్టడీ చేశారు. ఈ మెకానికల్, సివిల్ ప్రాస్పెక్ట్స్ ఎంప్లాయీస్ మీద దాదాపు 7% గ్రోత్ ఉంది ఫ్యూచర్లో అని. కాబట్టి పిల్లలు అది కూడా సీరియస్గానే కన్సిడర్ చేసి శాస్త్రీయబద్ధంగా వాటిని ఆలోచించి అంచనా వేసుకొని ఈ ప్రాస్పెక్ట్స్ని చూసుకోగలిగితే కొంచెం బాగుంటుంది అని అనుకుంటున్నాను. ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే కంప్యూటర్ చదివిన పిల్లలు కంప్యూటర్లోనే క్యారియర్ చూస్తారు అనుకోవట్లేదు. కంప్యూటర్ చదివినటువంటి పిల్లలు కూడా ఈ మోడర్న్ సొసైటీలో మంచి జర్నలిస్ట్ అయ్యే కావడానికి అవకాశం ఉంటుంది. ఇంజనీరింగ్ జర్నలిస్ట్ అంటారు, మెడికల్ జర్నలిస్టులు అంటున్నారు వాళ్ళు. అంటే దే వాంట్ ఏ వెరీ ఫోకస్ అండ్ స్పెషలైజ్డ్ నాలెడ్జ్ ఇన్ ఏ పర్టికులర్ సబ్జెక్ట్ అనేటువంటిది మనం చూస్తున్నాం. అంతేకాదు ఇంజనీరింగ్ చేసిన తర్వాత కూడా గొప్ప ఆర్టిస్టులు అవుతున్నారు, గొప్ప డ్యాన్సర్స్ అవుతూ ఉన్నారు, గొప్ప ఫిల్మ్ మేకర్స్ అవుతూ ఉన్నారు. కాబట్టి ఈ మల్టిపుల్ ఆపర్చునిటీస్ ఉన్నటువంటి ఈ కాంటెక్స్లో కేవలం కోర్స్ మాత్రమే డిసైడింగ్ ఫ్యాక్టర్ కాదు అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి క్యారియర్కు ఇది ఎట్లా దోహదపడుతుంది, మనం చూజ్ చేసుకున్నటువంటి సబ్జెక్టు, స్వతహాగా మనకున్నటువంటి ఇన్హెరెంట్ టాలెంట్, ఇన్హెరెంట్ కెపాసిటీస్ ఏమున్నాయో వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని చేయగలిగితే అద్భుతమైనటువంటి భవిష్యత్తు ఉంటుందని నేను భావిస్తూ ఉన్నా. డెఫినెట్గా ఈ సంవత్సరం చేరేటువంటి ఇంజనీరింగ్ విద్యార్థులందరూ కూడా బ్రహ్మాండమైనటువంటి భవిష్యత్తు ఉండాలని, వారి కోరికలు, వారి తల్లిదండ్రుల యొక్క ఆశలను కూడా
నెరవేర్చే దిశలో విద్యార్థులు అడ్మిషన్లు పొందాలని ఆకాంక్షిస్తాం. సార్ ఇప్పుడు మీరు అన్నట్లే సార్ ఇంటర్ డిసిప్లినరీ కోర్సెస్ మీరు బాగా ఎంకరేజ్ చేశారు. అండ్ ఇంజనీరింగ్లో వచ్చాయి, ఈవెన్ దోస్తులో కూడా పెట్టినట్టున్నారు సార్ చాలా ఎలెక్టివ్స్ కానీ అట్లా. అలా కొత్తగా ఇంకా ఏమన్నా కోర్సెస్ ఏమన్నా ప్లాన్ చేశారు సార్? ఇప్పుడు మేము డిగ్రీలో ఒక మంచి ప్రయత్నం చేశాం. డిగ్రీలో బీఏ బీకామ్ బీఎస్సీ నార్మల్ కన్వెన్షనల్ కోర్సుతో పాటు ఇంకా ఎంప్లాయబుల్ ఆపర్చునిటీస్ పెంచడానికి ఎంప్లాయబుల్ స్కిల్స్ని విద్యార్థులకు అందించడం కొరకు సెక్టార్ కిల్ కౌన్సిల్ నుంచి కొన్ని కోర్సులు పెట్టాం. ఫర్ ఎగ్జాంపుల్ బీబీఏ రిటైల్ మేనేజ్మెంట్, బీబీఏ లాజిస్టిక్స్, బీబీఏ హెల్త్ కేర్ మేనేజ్మెంట్స్, బీఏ క్రియేటివ్ రైటింగ్, ఇలాంటి అనేక కోర్సులు పెట్టడం జరిగింది. తద్వారా పిల్లలకు డెఫినెట్గా ఒక మంచి నైపుణ్యాలు రావటం ద్వారా ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. కొన్ని కోర్సులు అయితే బీబీఏ రిటైల్ మేనేజ్మెంట్ లాంటి కోర్సులు 3 days ఇన్ ద క్లాస్, 3 days ఇండస్ట్రీ, ఒక అప్రెంటిస్షిప్ యాక్ట్ ప్రకారం వారికి కావలసినటువంటి స్టైపెండ్ కూడా పొందేటువంటి అవకాశం మాకు కనిపిస్తూ ఉంది. ఈ విధంగా పిల్లల్ని ఇండస్ట్రీని కొలాబరేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. అట్లాగే విద్యార్థుల యొక్క ఆకాంక్షలు ఇంజనీరింగ్ వైపు పెరుగుతున్న క్రమంలో 4 years కంప్యూటర్ సైన్స్ ఆనర్స్ కోర్సు కూడా మేము ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. తద్వారా ఈ దేశంలో రాష్ట్రంలో సాంకేతికపరమైనటువంటి ఉపాధి అవకాశాలను పొందడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే విదేశాలకు వెళ్ళి కూడా బీఎస్సీ ఆనర్స్ 4 years చేసినటువంటి విద్యార్థి విదేశాలలో ఎంఎస్ చదువుకోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇట్లాంటి అనేక కోర్సులు మేము పెడతా ఉన్నాం. ఈ సంవత్సరం కూడా వీటితో పాటు బీఏ స్పెషల్ అని, బీకామ్ ఫైనాన్స్ అని యూకేలోని వేల్స్ యూనివర్సిటీస్తో ఎంఓఈ ద్వారా ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్లు ఒక మంచి కోర్సు డెవలప్ చేయడం జరిగింది. దాన్ని కూడా ఈ సంవత్సరం ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా బయోమెడికల్ సైన్స్ కోర్సును కూడా ఈ సంవత్సరం ఇంట్రడ్యూస్ చేయబడుతున్నాం. కొన్ని సెలెక్టివ్ కాలేజీలలో ఆ ప్రయత్నం కూడా చేస్తాం. అట్లా అనేక కోర్సులను మేము ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. మీరు అడిగినట్లు ఇంటర్డిసిప్లినరీ మల్టీడిసిప్లినరీ కోర్సులలో మేము దోస్తులో ఒక బకెట్ సిస్టంలో బీఎస్సీలో జర్నలిజం, బీఎస్సీలో ఎకనామిక్స్, బీఎస్సీలో సైకాలజీ చదువుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఫిజిక్స్, మ్యాథ్స్, సైకాలజీ చదువుకోవచ్చు, ఫిజిక్స్, మ్యాథ్స్, జర్నలిజం చదువుకోవచ్చు. అంటే పిల్లల యొక్క ఆసక్తిని, పిల్లల యొక్క ఇంట్రెస్ట్ని బట్టి, వాళ్ళకు ఉన్నటువంటి సృజనాత్మకతను బట్టి మన కోర్సులు సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కోర్సెస్ అనేటువంటి స్టూడెంట్ చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్. మనం ఇంతకుముందు ఎట్లుందంటే బీఏ అంటే ఈపీపీ, ఈ 3 ఉంటాయి, లేదా హెచ్ఈపీ, అదర్ ఈపీపీ ఆర్ హెచ్ఈపీ అనేది ఉంటుంది. ఇప్పుడు అట్లా కాకుండా స్టూడెంట్ చాయిస్ ఏంటంటే ఈ వాంట్ ఎకనామిక్స్, మ్యాథమెటిక్స్ అండ్ జర్నలిజం, యూ కెన్ చూస్ ఇస్. అట్లా పిల్లల యొక్క ఇంట్రెస్ట్ తగ్గట్టుగా మనం ఇలాంటి కోర్సులు పెట్టడం జరిగింది. దానికి మంచి ఆదరణ ఉంది కాబట్టి తెలంగాణ ఉన్నత విద్యలో దేశంలోనే అగ్రగామిగా నిలబడుతుంది. మీ అందరికీ తెలుసు, గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈరోజు కనుక మనం చూస్తే 28.4 ఉంటే తెలంగాణ గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో 40% ఉంది. ఉమెన్ కనుక చూస్తే ఇంకా అద్భుతంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో 28.5 ఉంటే తెలంగాణ రాష్ట్రంలో 41.6 ఉంది. ఈ విధంగా అనేక రంగాలలో తెలంగాణ ఉన్నత విద్యారంగం మంచి పురోగతిని సాధిస్తుంది. ప్రభుత్వం ఇచ్చేటువంటి సపోర్ట్ సిస్టమ్ కావచ్చు, అట్లాగే తల్లిదండ్రులలో కూడా పిల్లల్ని చదివించాలన్నటువంటి ఒక బలమైనటువంటి సంకల్పం కావచ్చు, పిల్లల్లో కూడా చదువుకోవాలన్నటువంటి ఆసక్తి పెరగటం కావచ్చు, విద్యా వ్యవస్థలు కూడా అందరికి అందుబాటులో ఉండటం కావచ్చు. తద్వారా ఈరోజు ఉన్నత విద్యలో ఎన్రోల్మెంట్ అనేటువంటిది గణనీయంగా పెరగటం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం. సార్ ఇప్పుడు మీరు చెప్పినట్టు బకెట్ సిస్టమ్ అని డిగ్రీలో పెట్టారు కదా, అలా ఏమన్నా ఇంజనీరింగ్లో పెట్టే ఛాన్స్ ఉందా సార్? ఇంజనీరింగ్లో బకెట్ సిస్టము పెట్టలేము, కానీ ఎందుకంటే ఆల్రెడీ ఇంజనీరింగ్లో కంప్యూటర్ సైన్స్, మెకానికల్, సివిల్, ఎలక్ట్రానిక్ అనే డివిజన్స్ ఉంటాయి. కానీ మేజర్, మైనర్ అనేటువంటి కోర్సెస్ మేము పెడతా ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మెకానికల్ ఇంజనీరింగ్ చదువుతున్నటువంటి విద్యార్థి మైనర్ కంప్యూటర్ చదువుకోవచ్చు అవకాశం ఉంటుంది. అట్లాగే బీఈ మెకానికల్ చదివే విద్యార్థి మెకానికల్తో పాటు ఫైనాన్స్ చదువుకునేటువంటి అవకాశం ఉంటుంది. మేజర్, మైనర్ డిగ్రీస్ను మనం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. జేఎన్‌టూ అండ్ ఉస్మానియా యూనివర్సిటీలతో పాటు అనుబంధ కళాశాలలో కూడా అవకాశాలను పెంపొందించేటువంటి ప్రయత్నం చేస్తాం. ఓకే సార్. సార్ ఇప్పుడు ఐఐటి మెడ్రాస్లో కూడా హ్యుమానిటీస్ ఇంట్రడ్యూస్ చేశారు.
అలా అలా ఏమన్నా కొత్తగా ఏమన్నా ఇంట్రడ్యూస్ చేసే ఆలోచన ఉన్నాయా సార్? మనం కూడా అంత స్పీడ్గా లేదు హ్యుమానిటీస్, కానీ ఒక మల్టీ డిసిప్లినరీ ఇన్స్టిట్యూషన్స్గా అయితే ఎమర్జ్ అవుతూ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంజనీరింగ్ కాలేజీలో ఎంబీఏ ఉంటుంది, ఇంజనీరింగ్ కాలేజీలో బీబీఏ ఉంటుంది. ఇట్లా కోర్సులు పెడతా ఉన్నారు. పరిస్థితులను బట్టి వాళ్ళకున్న అవకాశాలను బట్టి వాళ్ళ కోర్సులు పెట్టుకోవడానికి కావాల్సినటువంటి ఫ్లెక్సిబిలిటీ యూజీసీ ఏఐసిటి ఇస్తూనే ఉన్నది. సార్ ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజెస్ ఫీ స్ట్రక్చర్ ఈ ఇయర్ ఏమన్నా మార్చే అవకాశాలు? లేదు, 3 సంవత్సరాలకు ఒకసారి తెలంగాణ మన ప్రభుత్వం నియమించినటువంటి టీఎఫ్ఆర్సి ఫీజు రెగ్యులేషన్ కమిటీ ఏదైతుందో వారు రూపొందించిన ఫిక్స్ చేసినటువంటి ఫీజును ప్రభుత్వం ఆమోదించి జీవో ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆ జీవోనే 3 ఏళ్ల వరకు కంటిన్యూ అవుతుంది. ఓకే సార్. ఇంకో కొంతమంది స్టూడెంట్స్కి డౌట్స్ ఏంటంటే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అయిపోయిన వెంటనే సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి వెళ్ళాలి. అప్పుడు వాళ్ళు సీట్ అలాట్మెంట్ అది యాక్సెప్ట్ చేయాలా వద్దా, ఫీజు కట్టాలా వద్దా అనే డౌట్స్ ఉంటాయి సార్. అది జనరల్గా ఎలా జరుగుతుంది సార్? ఒకటి, అలాట్మెంట్ అయిన తర్వాత ఫీజు విద్యార్థులు ఆన్లైన్లో సీట్ కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్లో ఫీజు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఫీజు పే చేసిన సెకండ్ ఫేజ్ మళ్ళీ వాళ్ళు ఆన్లైన్లో సెకండ్ చాయిస్ ఎక్సైజ్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. వాళ్ళు ఏ కాలేజీలో ఏ కోర్స్ అయినా చూస్ చేసుకోవచ్చు. అది ఆటోమేటిక్గా వీళ్ళు వేసుకున్నటువంటి ఫీజు ఏదైతే పేమెంట్స్ ఉంటాయో అవి ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ఇబ్బంది ఏమి లేదు. ఓకే సార్. అంటే ఇప్పుడు ఈ మొత్తం కౌన్సిలింగ్ ప్రాసెస్లో స్టూడెంట్స్ ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలన్నారు? ఒకటి, విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు ఏంటంటే ఏ కాలేజీలో ఏ కోర్సులు అయితే చేయదలుచుకున్నారో వాటికి సంబంధించినటువంటి నిర్దిష్టమైనటువంటి విషయాలను ఒక క్రమపద్ధతిలో రాసి పెట్టుకొని వాటి ప్రకారం వెబ్ ఆప్షన్స్ ఎక్సైజ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. రెండవది, ప్రతి ఫేజ్లో మీ ప్రియారిటీస్ అనేటువంటి ఫిక్స్డ్గా పెట్టుకోగలిగితే ఈ ఫస్ట్ ఫేజ్లో ఇది రాకపోతే సెకండ్ ఫేజ్లో ఏది పెట్టుకోవాలో కూడా మీరు ఎక్సైజ్ చేసుకోగలిగితే మార్చుకోవడం అనేటువంటిది చాలా సింపుల్గా ఉంటుంది. మీరు 3 ఫేజెస్ వరకు కూడా స్లైడింగ్ ఫెసిలిటీ ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకు ఎంత చక్కటి అవకాశాలు ఉన్నాయంటే మీరు ఆల్ ఫేజెస్లో ఎక్సైజ్ చేసిన తర్వాత కూడా జేఈ మెయిన్స్ ఫైనల్ అలాట్మెంట్ అయిన తర్వాత కూడా ఒక ఫేజ్ మేము కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైనా సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్లో కానీ ఎన్ఐటీలలో కానీ ఐఐటీలో కానీ విద్యార్థులు వెళ్ళిపోతే మరి మళ్ళీ మిగిలిపోయినటువంటి సీట్లను కూడా విద్యార్థులు వాటిని ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో మళ్ళీ కౌన్సిలింగ్ పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఎక్కడ కోల్పోయేటువంటి అవకాశం ఏమీ లేదు. కాబట్టి తప్పకుండా వీటన్నిటినీ శ్రద్ధగా గమనించి వాటికి తగ్గట్టుగా మీరు వెబ్ ఆప్షన్స్ ఎక్సైజ్ చేసుకోవటం, వాటన్నిటినీ సరిగ్గా చూసి మీరు కాలేజీలను కోర్సులను సెలెక్ట్ చేసుకోగలిగితే ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా మీరు అనుకున్నటువంటి కోర్సును ఆయా కళాశాలలో చదువుకునేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ ఇంకొకటి కేటగిరీ బి అడ్మిషన్స్ సార్, దీనిపైన సందేహాలు ఉన్నాయి చాలామందికి. అంటే ఈ ప్రాసెస్ ఎలా జరుగుతుంది సార్? కేటగిరీ బి అడ్మిషన్స్ అనేటువంటి ఏదైతే ఉన్నాయో మనకు సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్, హైకోర్టు జడ్జిమెంట్స్, తర్వాత ప్రభుత్వాలు ఇచ్చినటువంటి జీవోల ప్రకారం ఏంటంటే కేటగిరీ ఏ అడ్మిషన్స్ 70% కన్వీనర్ నిర్వహిస్తారు, 30% సీట్స్ను మేనేజ్మెంట్ నిర్వహించుకోవాలనేది ఆ కోర్టుల యొక్క జడ్జిమెంటు, అట్లాగే జీవోల యొక్క సారాంశం. అదేవిధంగా మనం ప్రతి సంవత్సరం కండక్ట్ చేస్తూ ఉన్నాం. అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి అంశం ఏంటంటే ఒకటి, ఈ రూల్ ప్రకారం కేటగిరీ బి అయినా కేటగిరీ ఏ అయినా ఒకే రకమైన ఫీజులు తీసుకోవాలి, అట్లాగే పారదర్శకంగా ఉండాలి, అప్లికేషన్స్ అన్నీ తీసుకోవాలి అనేటువంటి నియమ నిబంధనలు ఉన్నప్పటికీ కూడా కొంతమంది అడ్మిషన్ షెడ్యూల్ రాకముందే అడ్మిషన్లు తీసుకుంటున్నారనేటువంటి కాంప్లైంట్స్ మాకు వస్తూ ఉన్నాయి. అయితే వాటిని మేము పత్రికల ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. అడ్మిషన్ షెడ్యూల్ విడుదల కాకముందే ఎవరు అడ్మిషన్లు కండక్ట్ చేయకూడదు, పిల్లలు ఎవరు కూడా అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోకూడదు అనేటువంటిది మేము చెప్తా ఉన్నాం. ప్రభుత్వం కూడా ఈ విషయాల్ని చాలా సీరియస్గా పరిశీలిస్తూ ఉన్నది. ఒకవేళ ఎవరైనా ఇలాంటి అంటే షెడ్యూల్ రాకపూర్వమే అడ్మిషన్లు కండక్ట్ చేసి విద్యార్థులను మిస్గైడ్ చేస్తూ
ఎక్కువ ఫీజులు తీసుకున్నట్లయితే ప్రభుత్వం దృష్టిలోకి వస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటామని ఇప్పటికే ప్రభుత్వం తరఫున తెలియజేయడం జరిగింది. ఇప్పుడు కూడా మేము దానికి కట్టుబడి ఉన్నాం. మేము షెడ్యూల్ని ఈ 2-3 రోజుల్లో రిలీజ్ చేయడం జరుగుతుంది. ఓకే సార్. సరే, వీటితో పాటు ఇప్పుడు ఐసెట్ కౌన్సిలింగ్, ఈసెట్ కౌన్సిలింగ్ అన్నీ ఉన్నాయి కదా, అండ్ ఎలక్షన్ కోడ్ కూడా ఉంది. ఇవి షెడ్యూల్లో ఏమన్నా చేంజెస్ చేసే అవకాశాలు ఉన్నాయా, లేకపోతే పోస్ట్పోన్ అయ్యే అవకాశాలు అలా ఏమన్నా ఉంటుంది? జూన్ 6 కల్లా ఎలక్షన్ కోడ్ కంప్లీట్ అవుతుంది. మనం ఇచ్చిన షెడ్యూల్ 27 జూన్ 24 నుంచి కాబట్టి మనకేం ఎఫెక్ట్ పడుతుందని అనుకోవట్లేదు. తర్వాత మన అడ్మిషన్స్, మన అకాడమిక్ క్యాలెండర్ విషయంలో ఉన్న ఎలక్షన్ కోడ్ ఎప్పుడు అడ్డపడలేదు. దానికి అనుబంధం అవసరం లేదనుకుంటున్నాను. సార్, చివరిగా ఇప్పుడు స్టూడెంట్స్ నెక్స్ట్ ఫేజ్కి వెళ్తున్నారు కెరియర్లో, వాళ్ళకు మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? ఒకటి, జీవితంలో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణ తర్వాత తీసుకున్న నిర్ణయం అనేటువంటిది చాలా కీలకమైన మలుపులు తీసుకున్నటువంటిది. మీ యొక్క లక్ష్యం నెరవేరడానికి ఇది ప్రధాన మైలురాయిగా ఉంటుందని నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే నువ్వు ఇంజనీర్ అవుతావో, డాక్టర్ అవుతావో, పోస్ట్ గ్రాడ్యుయేట్ అవుతావో, భవిష్యత్తులో ఐఏఎస్ కావాలనో, ఐపీఎస్ కావాలనో, లేదా గొప్ప రాజకీయ నాయకుడు కావాలనో, గొప్ప జర్నలిస్ట్ కావాలనో, గొప్ప ప్రొఫెసర్ కావాలనో, ఏదో ఒక రకమైన యాంబిషన్ ఉంటే వాటన్నిటినీ ఫిల్ఫిల్ చేసుకోవడానికి కావలసినటువంటి ఫౌండేషన్ అంతా కూడా డిగ్రీ స్థాయిలో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ నుండి పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ క్యారియర్ సెలెక్షన్ అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. రెండవది ఏంటంటే, ఈ జనరేషన్స్లో కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. నేను ఫలానిది కావాలని అనుకుంటారు. కానీ ఇప్పుడున్న వైరుధ్యం ఏంటంటే, తల్లిదండ్రులు నా కొడుకు, నా కూతురు ఇది అయితే బాగుంటుంది అనుకుంటారు. కాబట్టి నేనేమనుకుంటున్నానంటే, తల్లిదండ్రుల యొక్క అవగాహన బాగానే ఉన్నప్పటికీ కూడా పిల్లల యొక్క యాస్పిరేషన్స్ను, పిల్లల్లో ఉన్నటువంటి టాలెంటు, వాళ్ళలో ఉన్నటువంటి సృజనాత్మకత, వాళ్ళ ఇంట్రెస్ట్ను కూడా మనం పరిగణలోకి తీసుకొని క్యారియర్ కనుక మనం ముందుకు వెళ్ళగలిగితే నిజంగా వాళ్ళు హ్యాపీగా చదువుకునేటువంటి అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు ఇష్టం లేకపోయినా మార్కులు వచ్చాయి కాబట్టి, ర్యాంక్ వచ్చేది కాబట్టి, మా అమ్మ నాన్న అడిగారు కాబట్టి నేను చదువుకున్నాను అంటారు. కానీ తర్వాత కొంత ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి నేనేమి ఇచ్చే సలహా ఏంటంటే, కుటుంబం అంతా సమిష్టిగా కూర్చొని చాలా ఓపెన్ మైండ్తో అన్ని విషయాలు చర్చించుకొని పిల్లలను మోటివేట్ చేసి కోర్సులు అడ్మిట్ చేయగలిగితే వాళ్ళు హ్యాపీగా లర్నింగ్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఫోర్స్ఫుల్ లెర్నింగ్ కంటే హ్యాపీ లెర్నింగ్ అనేటువంటిది ఎట్లా ఇన్కల్కులేట్ చేయగలుగుతాము, ఫ్రెండ్లీ రిలేషన్స్ ఎట్లా డెవలప్ చేస్తాము అనేటువంటిది మనం చేయాలి. ఎందుకంటే ఈ కాలంలో ఉన్నటువంటి యువత కూడా చాలా డిఫరెంట్ సైకాలజీతో ఉంటారు. కాబట్టి వాళ్ళ యొక్క క్రియేటివిటీని కూడా మనం ఎక్కడ తగ్గించకుండా క్రియేటివిటీని పెంపొందిన దశలో మనం అందరం సపోర్ట్ చేస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. డెఫినెట్గా ఈ మీడియా ద్వారా విద్యార్థులందరూ కూడా మంచి మోటివేట్గా అయ్యి మంచి క్యారియర్ని సెలెక్ట్ చేసుకొని మంచి సంతోషకరమైనటువంటి భవిష్యత్తు తీర్చిదిద్దుకోవాలనేటువంటిది నా ఉద్దేశం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ యువర్ వాల్యుబుల్ గైడెన్స్. థ్యాంక్ యూ. ఇలాంటి మరిన్ని గైడెన్స్ వీడియోస్ కోసం సాక్షి ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.